రామాయణ కిష్కింధాకాండలో 22nd సర్గ. ఇక్కడ కొన ఊపిరితో ఉన్న వాలి తన తమ్ముడైన సుగ్రీవుడితో అలాగే తన కొడుకైన అంగదుడితో హితకరమైన మాటలు పలికి ఆ ప్రాణాలను విడిచిపెట్టేస్తాడు. అది ఇక్కడ చెప్పబడింది. వీక్షమానస్తు మందాసు సర్వతో మందముచ్ఛ్వసన్ ఆధావేవతు సుగ్రీవం దధర్మానుజమగ్రతః. తిన్నగా ఆ శ్వాస పిలుస్తుంటే అంతకుముందు స్పృహను కోల్పోయాడు. అంత రక్తం స్రవిస్తూ ఉంది, అలా అయిపోయింది. పైగా తన బాధను తనకు వచ్చినవన్నీ కూడా వ్యక్తపరిచాడు. రాముడు చెప్పాల్సిన విధానంగా సమాధానాలన్నీ విన్నాడు. ఇంకా స్పృహను కోల్పోయాడు. ఆ శ్వాస విడుస్తున్నాడంటే చివరి దశకి వచ్చేశాడు. ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడు. ఈ కొన ఊపిరితో ఉన్న వాలి అంతటా ఒకసారిగా తిరిగి చూశాడు. మొట్టమొదటగా తన ఎదురుగా ఉన్న తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి చూస్తూ తం ప్రాప్త విజయం వాలి సుగ్రీవం ప్లవగీశ్వరః ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహం ఇదమబ్రవీత్. వానరాధిపతి వానరులకి రాజైన సుగ్రీవుడు ఇప్పుడు యుద్ధంలో విజయాన్ని పొందిన సుగ్రీవుణ్ణి సంబోధిస్తూ ఆత్మీయతతో చాలా స్పష్టంగా ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో అంటారు, అన్నీ పోయాక నీకు జ్ఞానం వచ్చింది కదా అంటే అప్పుడు నువ్వు సరి చేసుకునేది ఏముంది. ఇదే మనకి ఇంతకు ముందు వచ్చుంటే కాస్త మధుర స్మృతులు మిగిలిపోయేలాగా వాళ్ళతో కాసేపు మనం గడిపి ఉండేవాళ్ళం. ఈ అజ్ఞానం అన్న అంధకారం చేత మనము చెయ్యకూడనివి చేసి చేతులారా కొన్ని వాటిని మనమే చేతులారా దూరం చేసుకుంటూ ఉంటాము. సుగ్రీవదోషేణ నమాం గంతుమర్హసి కల్భిషాత్ కృష్యమానం భవిష్యేన బుద్ధి మోహేన మాం బలాత్. సుగ్రీవునిలా అడుగుతున్నాడు వాలి, ఓ సోదరా, నీ భార్యను నా వశమందుంచుకోవటము, నిన్ను కిష్కింద నుంచి వెళ్ళగొట్టడం అందుకు నన్ను దోషిగా నువ్వు అనుకోకు. ఇదంతా కూడా విధి విలాసము. విధి చాలా బలమైనది, ఎవరైనా సరే దానికి లొంగాల్సిందే. అందుకది విధి విలాసంగా జరిగింది. నేను బలగర్వితున్నయి అజ్ఞాన వశమున అలా చేసేసాను. కొన్ని కొన్ని చెయ్యాలని చెయ్యం, కొన్ని వాసనల కొద్దీ మనము కొన్ని ఆచరిస్తూ ఉంటాం. యూగపద్విహితం తాత నమన్యే సుఖమావయోః సౌహార్ద్రం భ్రాతృయుక్తం హి తదిదం తాత అన్యథా. అన్నదమ్ములమైన మనము కలిసిమెలిసి హాయిగా జీవించేటి యోగము దైవం మనకి రాసి ఇవ్వలేదేమో. అందుకే అంటే అన్నదమ్ములుగా పుట్టాం కానీ కలిసి ఎప్పుడు గడపలేదంత ఎక్కువగా. కనుక ఎప్పుడు పరస్పరం సోదర ప్రేమ మసులుకోకుండా ఆ వైరాన్ కారణంగా శత్రుత్వాన్ని పొంది ఉన్నాము. అందుకే విరుద్ధంగా ప్రవర్తించాము ఇద్దరము. నేను ఇంకొక క్షణంలో ఈ ప్రాణాలు విడిచి తనువుని చాలిస్తున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. అది నువ్వు కూడా అర్థం చేసుకో. ప్రతిపద్య త్వమద్వేవ రాజ్యమేషాం వనూకసాం మామపద్యేవ గచ్చంతం విద్ధి వైవస్వత క్షయం జీవితం చ హి రాజ్యం చ శ్రియం చ విపులామిమాం ప్రజహ్యేమేష వైతూర్ణం మహచ్చాగర్హితం యశః. అందుకే ఇప్పుడు ఈ వానర రాజ్యాన్ని నువ్వు స్వీకరించు నాయనా సుగ్రీవా. నా ఈ సమస్త సంపదలు రాజ్యము చివరికి నా ప్రాణాలు సైతం ఈ క్షణమందే నేను త్యాజించి వెళ్ళిపోతున్నాను. వాలి యుద్ధంలో అజయుడు, అంతటి వీరుడికి కూడా లొంగనివాడు కాడు అని నాకు గల కీర్తిని నేటితో అంతరించిపోయింది. అస్యాం త్వాహం అవస్థాయం వీరవక్ష్యామి యద్వచః యద్యప్యాసుకరం రాజన్ కర్తుమేవా తదర్హసి. ఈ వీరుడు ఈ రోజుతో పోయాడు, పైగా అప్పుడు ఓడిపోయి మరణించాడు. అందుకే ఓ వీరుడా, ఈ అవసాన దశలో నేను చెప్తున్న ఈ మాటలు కాస్త జాగ్రత్తగా ఆలకించు. రాజ్యాన్ని పరిపాలించుట చాలా భారమైనది, క్లిష్టమైనది అయినప్పటికీ కూడా దానికి నువ్వు సమర్థుడివే కనుక వెంటనే పట్టాభిషిక్తుడివి అయిపో. సుఖార్హం సుఖ సంవృద్ధం బాలమీనం అబాలిషం బాష్పూర్ణముఖం పశ్య భూమౌ పతితమంగదం మమ ప్రాణేహ ప్రియతరం పుత్రం పుత్రమీవౌరసం.
తమ్ముడా, ఇదిగో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నేలపై పడి ఉన్న నా ఈ కొడుకైన అంగదుణ్ణి చూడు. ఇతడు నాకు ప్రాణాల కంటే ఎక్కువ. ప్రాణప్రియమైనవాడు, సుఖాలలో పుట్టి పెరిగినవాడు, మాయా మర్మము లేనివాడు, పసివాడు, బుద్ధిమంతుడు, హాయిగా జీవించవలసిన వాడు కనుక వీనిని నీ సొంత కుమారుడుగా నువ్వు చూసుకో. మయా హీనం అహీనార్థం సర్వతః పరిపాలయ త్వమేవాస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వతః భయేష్వభయదశ్చైవ యదాహం ప్లవగేశ్వర. తండ్రి లేని ఈ చిన్నారికి ఏ లోపం రానివ్వకుండా అన్ని రకాలుగా సర్వసమర్థుడిగా నువ్వే వాణ్ణి పెంచాలి. నా కుమారుడా, వీనికి వస్త్ర ఆభరణాలు అన్నిటినీ కూడా నువ్వే సమకూర్చాలి. శత్రుబాధలు కూడా చూడవలసిన వాడివి నువ్వే. ఇతనికి ఎలాంటి భయము లేకుండా అండగా నువ్వే నిలువు అన్నాడు. ఏష తారాత్మజః శ్రీమాన్ త్వయా తుల్య పరాక్రమః రక్షసాం తు వధీతేషాం అగ్రతస్థే భవిష్యతి. నాయనా సుగ్రీవ, ఈ తారా కుమారుడు చాలా తేజస్వి, నీవలే చాలా పరాక్రమ కలిగి ఉన్నవాడు. రాక్షసాది శత్రువులను వధించినప్పుడు నీకు కుడి భుజంగా ఉంటాడు. అనురూపాని కర్మాణి విక్రమ్య బలవాన్ రణే కరిష్యత్యేష తారేయః తరస్వీ తరుణోంగదః. ఈ అంగదుడు చాలా బలశాలుడు, అలాగే చాలా చురుకుతనం కలిగి ఉన్నవాడు, పైగా యువకుడు. యుద్ధరంగంలో విక్రమిస్తే ఇతను తన స్థాయికి తగినట్లుగా సాహసాలతో చక్కగా పోరాటం కూడా కొనసాగించగలడు. సుషేణ దూహిత చేయం అర్థ సూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠిత. ఓ సుగ్రీవ, నా ధర్మపత్ని అయిన ఈ తార సుశేషుని కూతురు. ఈమె ఎంతయో సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నది. అంటే ఎలా అయితే పాల సముద్రాన్ని మదించినప్పుడు తార అందులోంచి జన్మించింది. అందుకే ఎలా అయితే ఆయోని అందులో ఈ తార కూడా వస్తుంది. అందుకే ఇక్కడ ఎప్పుడూ ఆమె చాలా చక్కగా, అంటే సూక్ష్మ బుద్ధి, ఇది స్కంద పురాణ అంతర్గతంగా కూడా చెప్పబడి ఉంది. కొంతమంది ఎలా అయితే సీత ఉందో అలాగే కొంతమంది వీళ్ళు చాలా భర్త పట్ల అంత అనురాగంతో కలిగి ఉండి పైగా ధర్మబద్ధంగా నడుచుకునే వాళ్ళు. అందుకే పతివ్రత శిరోమణుల్లో వీళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. అది ఈ తార అన్నది సుశేషుని యొక్క కూతురు. ఆమె ఎంతో సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నది. అర్థ విశ్లేషమునందు చాలా చతురురాలు. రాబోయే ఆపదలు అంటే ఇప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి చక్కగా ఇది ఇలా జరిగిందంటే దేని వల్ల జరిగింది, దీని తర్వాత ఏం జరుగుతుందన్నది కూడా అర్థం చేసుకోగలిగేది. అందుకే పసిగట్టగలదు. సకల విషయాల యందు కూడా సమర్థురాలు. యదేషా సాధ్వీతి బ్రూయాత్ కార్యం తన్ముక్త సంశయం నహి తారా మతం కించిత్ అన్యథా పరివర్తతే. ఇట్లా చేయుట మంచిది అనే తార ఏ కార్యాన్ని గురించి అయితే చెప్పినా సరే దాన్ని నిస్సంశయంగా, అంటే ఏ మాత్రం సందేహం లేకుండా చేసేయవచ్చు. ఆమె చెప్పేదేది మరొక రీతిగా జరగదు. ఆమె చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. రాఘవస్య చ తే కార్యం కర్తవ్యం అవిశంకయా స్యాదధర్మో హ్యకరణే త్వాం చాహింసా విమానితః. అందుకే తమ్ముడా, శ్రీరాముడి కార్యం అంటే ఆయన ఆదేశాలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా నువ్వు ఆచరించేసేయి. అట్లా చెయ్యకపోతే అది మళ్ళీ అధర్మం అవుతుంది. నువ్వు మాట ఇచ్చినట్టుగా ఏదైతే సీత అన్వేష కార్యక్రమం ఉందో అది నువ్వు చక్కగా చెయ్యి. ఆయన మనస్సుని నొప్పిస్తే నిన్ను శిక్షింపక మళ్ళీ మానడు. ఇమాం చ మాలాం ఆద్యస్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారాశి స్థితహ్యాస్యాం సంప్రజహ్వాన్ మృతిమయీ. సుగ్రీవ, ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను మెడలో ఏదైతే ఉందో అది తీసుకో. అది ఉండగానే, అంటే నేను ప్రాణాలతో ఉండగానే దీన్ని నువ్వు ధరించేయి. లేకపోతే నేను మృతి చెందిన మరుక్షణమే ఈ మాల ఏదైతే శక్తి ఉన్నదో దాని ప్రభావం కూడా మాయమైపోతుంది. అందుకు నేను జీవించి ఉండగానే ఈ మాలను ధరించు అన్నాడు. ఇత్యేవ ముక్తః సుగ్రీవో వాలీన భ్రాతృ సౌహృదాత్ హర్షం త్యక్తా పునర్ధీనో గ్రహగ్రస్త ఇవోఢురాట్.
అన్నయిన వాలి ఆ తమ్ముడి మీద ప్రేమతో ఇలా చెప్పిన మాటలన్నీ వింటూ సుగ్రీవుడు ఆ మాటలకి చాలా కాలం తాను దూరంగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాకపోతే రాహుగ్రస్తుడైన చంద్రుడిలాగా కాంతి విహీనుడైపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అన్న శాశ్వతంగా ఈ మాటలు కొన్ని సమయాలే. తర్వాత ఏమవుతుంది? శాశ్వతంగా అన్న దూరం అయిపోతున్నాడు. అందుకని ఇక్కడ ఆ బాధ ఎక్కువైపోయింది. అందుకే కాంతి విహీనుడుగానే ఉన్నాడు. తద్వాలి వచనాచ్ఛాంతః కుర్వన్యుక్తం అతంత్రితః జగ్రాహ సోऽభ్యానుజ్ఞాతో మాలాం తాం చైవ కాంచనిం. ఆ వాలి చెప్పిన ఆ మాటలు విన్న సుగ్రీవుడి మనస్సు కాస్త కుదుటపడింది. ఎలా అయితే తనను అపార్థం చేసుకుని ఇంత వైరం పెట్టుకున్నాడని ఎన్నో సందర్భాల్లో తన ఉద్దేశం అది కాదని చెప్పటానికి ప్రయత్నించాడు. కాకపోతే అవకాశం కానీ సందర్భం కానీ ఎప్పుడూ రాకుండా ఎప్పుడూ ఆ విరోధం అన్నదే ఎక్కువైపోయింది. అందుకే వాలి పలికిన మాటలు సుగ్రీవుడి మనస్సు కాస్త కుదుట పడింది. అన్నపైన అతనికి ఉన్న ఆ వైరభావం మొత్తం తొలగిపోయింది. ఇతడు కూడా శ్రద్ధ ఆదరాలతో సావధానంగా అన్న చెప్పేదంతా వింటూ ఆయన ఇచ్చిన బంగారు మాలను కూడా గ్రహించాడు, ధరించాడు. తామాలాం కాంచనీం దత్వా వాణీ దృష్టాత్మజం స్థితం సంసిద్ధః ప్రేత్యభావయ స్నేహదంగదమబ్రవీత్. వాలి ఆ బంగారు హారాన్ని సుగ్రీవుడికి ఇచ్చిన వెంటనే అక్కడే ఉన్న అంగదుడి వైపు చూశాడు. ప్రాణములు విడుస్తున్న ఆ స్థితిలో అతడు పుత్రుడి మీద వాత్సల్యంతో మళ్ళీ ఇలా పలుకుతున్నాడు. దేశకాలో భుజస్వాధ్య క్షమమానః ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహః కాలే సుగ్రీవ వసగో భవ. అంగదుడితో వాలి, నాయనా, నా మరణాంతరవాత మీ యొక్క పినతండ్రి అయిన సుగ్రీవుడు చెప్పినట్టుగానే నడుచుకో. దేశకాల పరిస్థితుల్ని అనుసరిస్తూ నడుచుకో. ప్రియమునకు పొంగిపోకు, అంటే నిన్ను పొగిడితే పొంగిపోకు, అలా అని నీకు అప్రియంగా ఏదన్నా మాట్లాడినా సరే కృంగిపోకు. సుఖదుఖాల్ని సమానంగా భావించు అన్నాడు. యథా హి త్వం మహాబాహో లాలితః సతతం మయా నా తథా వర్తమానం త్వాం సుగ్రీవో బహుమన్స్యతే. మహాబాహుడైన ఆ అంగద, నేను నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమతోనే లాలించాను. నా దగ్గర నడుచుకున్నట్లుగా ఎలా అయితే ఉన్నావో అలాగే నీ పినతండ్రి అయిన సుగ్రీవుడి దగ్గర కూడా, అంటే ఇక్కడ తండ్రి దగ్గర సాగినట్టు పినతండ్రి దగ్గర సాగవు. అందుకని అక్కడ నువ్వు అలాగా ఆటలు సాగవు. అందుకని అది గుర్తుంచుకో. మా అస్య మిత్రేర్గతం గచ్చేహ మా శత్రుభిరరింధిమా భర్తురర్ధ పరోధాంతః సుగ్రీవ వసగో భవ. నా చాతి ప్రాణయః కార్యః కర్తవ్యో అప్రణయశ్చ తే ఉభయం హి మహాన్ దోషః తస్మాదనంతరదృగ్భవ. శత్రువుల్ని అదుపు చెయ్యగలవాడా, సుగ్రీవుడి శత్రువుల్ని గాని వారి మిత్రులు గాని కలియవద్దు. నీవు నిగ్రహం కలిగి రాజుకి ఎటువంటి ప్రయోజనం అవుతుందో దాన్నే ఆచరించు. ఎప్పుడూ ఆయన యొక్క అదుపులో, ఆయన ఆజ్ఞలోనే, ఆయన చెప్పినట్టే నడుచుకుంటూ ఉండు. నీవు సుగ్రీవుని దగ్గర చాలా చనువుతో ప్రవర్తించకు. అలా అని ఆయనకి అతి దూరం, అంటే ఎక్కువ దూరం వద్దు, అలానే అతిగా దగ్గరగా కూడా చనువు ఎక్కువ తీసుకోవద్దు. ఆ రెండును దోషాలే కనుక ఆ రెండిటికి మధ్య మార్గంలో నువ్వు నడుచుకోవటం అన్నదే నీకు మంచిది అని చెప్పాడు. ఇత్యుక్తాదా వివృతాక్షః శరసంపీడితో భృశం వివృతే దశ నిర్భీమేహ బభూవోత్క్రాంత జీవితః తతో విచ్చుక్రషుస్తత్ర వానర హనియూతపాః పరిధేవ మానాస్తే సర్వే ప్లవగ పుంగవాః. ఇలా చెప్పి తర్వాత ఆ బాణం గుచ్చుకోవటం వల్ల కలిగిన బాధకు అతనికి కన్నులు ఇంకా తిరుగుతున్నాయి. భయంకరమైన అతని దంతములు బయటకు వచ్చేసాయి, ప్రాణాలు ఎగిరిపోయాయి. అప్పుడు అక్కడ ఉన్న వానరులు, సేనాపతులు అందరూ కూడా, ప్రముఖులైన వాళ్ళందరూ వాళ్ళ ప్రభు అయిన వాలి మృతికి బిగ్గరగా ఏడుస్తూ దీనంగా అక్కడ అందరూ ఇలా అంటున్నారు. కిష్కిందాహ్యద్య శూన్యాసీతు స్వర్గతే వానరాధిపే ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ హతే ప్లవగ శార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః.
మన ప్రభు స్వర్గస్థుడైనందున కిష్కింధ శూన్యమైపోయింది. ఇక్కడున్న ఉద్యానవనాలు, పర్వతాలు, అడవులు వెలవెలబోతున్నాయి. ఆ స్వామి గతించినందుకు వానర ప్రముఖులందరూ కూడా కలతప్పినట్టుగా అయిపోయాయి అని ముఖాలన్నీ. యస్య వేగేన మహత కాననాని వనాని చ పుష్పోగ్రేణానుబధ్యంతే కరిష్యతి తదద్యకః. వాలి చాలా వేగంగా సాగిపోతున్న అక్కడి అరణ్యాలు గాని, ఉపవనాలు గాని, సరస్సులు గాని మొదలైన చోట్లతో పువ్వులన్నీ కూడా ఆయన వేగానికి ఎగిరి ఆయన్ని అనుసరించినట్లుగా అవన్నీ వచ్చి ఆయన పైన చేరి, ఎవరున్నారు ఇంకా అంతలా వేగంగా చెయ్యగలిగిన వాళ్ళు? ఆ వేగానికి వ్రాలిపోయేవి. येन दत्तं महद्युद्धं गन्धर्वस्य महात्मनः घोलभस्य महाबाहो दशवर्षाणि पञ्च च नैव रात्रौ न दिवसे तद्युद्धम् उपशाम्यति ततस्तु షోడశే వర్షే ఘోలభూ వినిపాతితః. దీర్ఘమైన బాహు కలిగినవాడు ఆవాలి. మహాత్ముడైన ఘోలభుడు అన్న గంధర్వుకు వానర ప్రభు అయిన వాలికి కూడా ఘోర యుద్ధం జరిగింది. ఆ సమరంలో 15 సంవత్సరాల కాలము రాత్రింబవళ్ళు విరామం లేకుండా కొనసాగింది. ఇలా 16 సంవత్సరాలు వాలి చేతిలో గోలకుడు హతుడయ్యాడు. హత్వా తం దుర్వినీతం తు వాలి ద్రంష్టకరాలవాన్ సర్వా భయంకరో అస్మాకం కథమేష నిపాతితః. భయంకరమైన దంతములు కలిగిన ఆ ప్రభు దుష్టుడైన ఆ గంధర్వుని హతమార్చి మాకు ఆ దుర్మార్గుణ్ణి భయం లేకుండా చేశాడు. అలాంటి మహాబలశాలి అయిన వాలి ఇప్పుడు ఇతరుల చేతుల్లో ఎలా మరణించాడు? हते तु वीरे प्लवगाधिपे तथा प्लवङ्गमास्तत्र न शर्मालेभिरे वनेचराः सिंहयूते महावने यथा हि गावो निहते गवां पतौ. దట్టమైన అడవుల్లో ఒక సింహం వల్ల గోనాథుడు అంటే ఓ ఆబోతు మరణించినప్పుడు ఆ వృషభంతో కలిసి మసిలేడి ఆవులు దుఃఖించినట్లుగా వానరులకు ప్రభు అయిన వీరుడైన వాలి మరణించిన కారణంగా అంత పరాక్రమ అంత బలశాలి పైగా ఇప్పుడు రాముడి చేతిలో మరణించాడు. అందుకే అక్కడ ఉన్న వానరులందరూ కూడా బాధతో ఇంకా కృంగిపోతూ ఉన్నారు. తతస్తు తారా వ్యసనార్ణవాప్లుత మృతస్య భర్తుర్వదనం సమీక్ష్వాస జఘామ భూమిం పరిరభ్యవాలినం మహాద్రుమం చిన్నమివాశ్రితాలత. తన భర్త మరణించిన కారణంగా తార ఇంకా దుఃఖ సముద్రంలో పడిపోయింది. చచ్చిపడి ఉన్న భర్త ముఖం చూస్తూ ఆమె ఆయన దగ్గరికి తీసుకుని అక్కడ వేయబడిన నరికిబడిన చెట్లని అల్లుకొని ఉన్న ఆ తీగలాగే నేలపై అంటే ఒక చెట్టుకి ఎలా అయితే ఆ తీగ అల్లుకుపోయి ఉంటుందో అలాగా తన భర్తని పట్టుకుని నేలపైన పడిపోయి ఉన్నది ఆ తార. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 22nd సర్గ సంపూర్ణం.